ఈరోజు సత్యనారాయణ వ్రతం ఉంది మాట. సో, దానికోసం అని చెప్పి ప్రసాదం అది ప్రిపేర్ చేస్తున్నాము. సో, నేను కూడా నేర్చుకుంటున్నాను ఫర్ ద ఫస్ట్ టైం. యుటెన్సిల్ అయితే మమ్మీ ఓన్లీ ప్రసాదాలకే యూజ్ చేస్తది. సో, మేము 1 కేజీ రవ్వ తీసుకున్నాము. సో, దాన్ని మంచిగా రోస్ట్ చేయాలి. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నారు. గీలో అవి కూడా మంచిగా రోస్ట్ చేయాలి. ఆల్మోస్ట్ మమ్మీనే ప్రిపేర్ చేస్తుంది. కానీ నేను కూడా నేర్చుకుంటున్నాను అనమాట. ఎంత క్వాంటిటీ వేయాలి, ఎలా వేయాలి, ఎవ్రీథింగ్. అండ్ ఈరోజు మమ్మీకి కూడా చేయడం ఫస్ట్ టైం అన్నమాట గోధుమ రవ్వతో. అందుకే పంతులు గారు గైడ్ చేస్తున్నారు ఎట్లా చేయాలి ఎవ్రీథింగ్. సో, మిల్క్ అయితే బాయిల్కి పెట్టేసాము. సో, బెల్లం ప్లస్ షుగర్ 2 వేస్తున్నాము. బికాస్ ఇంకొంచెం ఎక్స్ట్రా స్వీట్ వస్తుంది అని చెప్పేసి. అండ్ బెల్లాన్ని అయితే పాకం పట్టించాలి. అరిసెలు చేస్తారు కదా, అట్లా పాకం రావాలని చెప్పారన్నమాట. సో, మిల్క్ బాయిల్ అయిపోయాక రవ్వను కూడా వేసేయాలి. అండ్ హియర్ ఈస్ ద టాస్క్. వీ హ్యావ్ టు మిక్స్ ఇట్ మాట. షుగర్ ప్లస్ ఎలాచీ కూడా వేసేసాము పౌడర్ చేసేసి. సో, షుగర్ని పౌడర్ చేసుకుంటే ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. లేకపోతే అది కరిగేంత వరకు ఇంకా మిక్స్ చేస్తూనే ఉండాలి. అండ్ 1 కేజీ రవ్వ తీసుకున్నాం కదా, సో మాకు గీ కూడా చాలా ఎక్కువనే పట్టింది. ఎక్కువ గీ వేస్తే ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది అన్నమాట. పాపం అట్లా మిక్స్ చేస్తూనే ఉండాలి. కొంచెం సేపు నేను, కొంచెం సేపు మమ్మీ, అట్లా కొంచెం సేపు తమ్ముడు, అట్లా మిక్స్ చేస్తూనే ఉన్నామన్నమాట. అండ్ కింద అస్సలు అడుగు అంటకూడదు, లేకపోతే మాడి వాసన వచ్చేస్తుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ 1 అవర్ అయింది మాట కుకింగ్ అది కంప్లీట్ అవ్వడానికి. అండ్ చాలా పేషెన్స్ కావాలి, అంత ఈజీ అయితే కాదు ప్రసాదం చేయడము. అండ్ లాస్ట్లో రవ్వ అది కుక్ అయిపోయాక డ్రై ఫ్రూట్స్, పౌడర్ చేసుకున్న షుగర్, పాకం అన్నీ మిక్స్ చేయాలన్నమాట. ఈ ఫైనల్ మిక్సింగ్లోనే టేస్ట్ అంతా ఉంటుంది. సో, షుగర్ వేసేసాం కాబట్టి గట్టిగా అయిపోతుంది. సో, అది అవ్వకుండా మనం కీప్ ఆన్ మిక్సింగ్ చేయాలి ఒక 10 మినిట్స్ అయినా. సో, లాట్ ఆఫ్ గీ అయితే యూజ్ చేసాము. బికాస్ వ్రతం అంతా అయిపోయాక కదా మనం ప్రసాదం తింటాం, అప్పటికి గట్టిగా అయిపోతుంది అని చెప్పేసి కొంచెం గీ గట్టిగానే వేసాము మేమైతే. అండ్ ఇంకా లాస్ట్లో పచ్చి కర్పూరం కూడా యాడ్ చేశారు పంతులు గారు. ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా స్వీట్స్లో అది వేస్తే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందంట. సో, ఫైనలీ మా ప్రసాదం అయితే ఇట్లా వచ్చింది సూపర్గా.